పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా శుభవార్త 18వ అధ్యాయము 9వ వాక్యము నుండి. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకుని కొందరిని ఉద్దేశించి ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. పరిసయుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, ఇతరుల వలె లోబిని అన్యాయం చేయవాడును వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడును కాను, అందులకు నీ కృతజ్ఞుడును. నేను వారమునకు 2 మరపు వాసింతును, నా ఆదాయములో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. సుంకరి దూరముగా నిలవబడి కండ్లైనను పైకి సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్మని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణించబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరయ్యే కాని పరిసయుడు కాదు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తపస్సు కాలం అనేది మన హృదయాన్ని పరిశీలించుకుని దేవుని వైపు తిరిగి రావటానికి ఇచ్చిన ఒక గొప్ప పవిత్ర సమయం. ఈ కాలంలో మనం ఉపవాసం ఉంటాం, ప్రార్థనలు చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం. కానీ ఈరోజు వాక్యాలు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. దేవుడు బాహ్య ఆచారాలను మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా చూస్తాడు. ప్రియులారా, నేటి మొదటి పఠనములో ప్రవక్త మనందరిని కూడా ఆహ్వానిస్తున్నాడు, ఒక పిలుపునిస్తున్నాడు. రండి, మనం ప్రభు వైపు తిరిగిపోదాం. ప్రియులారా, మన జీవితంలో కొన్నిసార్లు మన పాపం వల్ల దేవుని నుండి దూరం అవుతాం. కానీ దేవుడు ఎప్పుడూ మనల్ని తిరిగి తన దగ్గరకు ఆహ్వానిస్తాడు. తపస్సు కాలం అంటే మనం పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగి రావటమే. అలాగే దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా ఇలా చెప్తున్నాడు, నాకు బలుల కంటే కనికరం కావాలి అని. అంటే దేవుడు కేవలం ఆచారాలు మాత్రమే కోరుకోడు, మన హృదయంలో ప్రేమ ఉండాలి, ఇతరులపై కనికరం ఉండాలి, క్షమించే మనసు ఉండాలి. ఇవే దేవునికి ఇష్టమైనవి. శుభవార్త పఠనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గొప్ప అపమానం చెప్తా ఉన్నారు. దేవాలయములో ఒక పరిసయుడు నిలబడి తన గురించి తాను ప్రార్థించుకున్నాడు. దేవా, నేను ఇతరుల వలె పాపిని కాను, ద్రోహిని కాను, అన్యాయస్తుడిని కాను. నేను ఉపవాసం చేస్తాను, దానాలు చేస్తాను అని అతను తన గొప్పలు తాను చెప్పుకున్నాడు. కానీ అక్కడ ఒక సుంకరి ఉన్నాడు. అతను కూడా ప్రార్థన చేశాడు. అయితే అతను తలను కూడా ఎత్తకుండా ఇలా ప్రార్థించాడు, దేవా, పాపినైన నాపై కరుణ చూపించు అని. అప్పుడు యేసు ప్రభువు ఈ విధంగా చెప్పాడు. ప్రియులారా, దేవుని ముందు నీతిమంతుడైనది ఆ సుంకరియే గాని ఈ పరిసయుడు కాదు. ఎందుకంటే దేవుడు గర్వాన్ని కాదు, వినయాన్ని ప్రేమిస్తాడు. ప్రియమైన వారలారా, ఈ వాక్యం మనందరికీ కూడా ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మనం దేవుని ముందు గొప్పగా కనిపించడానికి ప్రయత్నించకూడదు. వినయంతో, నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రావాలి. ఈ తపస్సు కాలంలో మనం తిరిగి దేవుని వైపు రావాలి. మన హృదయాన్ని మార్చుకోవాలి, ఇతరులపై కనికరాన్ని చూపించాలి, ముఖ్యంగా వినయంతో ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మన పాపాలను క్షమించి తన కృపను మనపై కుమ్మరిస్తాడు. అలాంటి కృపను మనకు ప్రసాదించమని ఆ ప్రభువుని వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.